హలో అండి, ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు స్టోరీస్ అండ్ వ్లాగ్స్. ఇవాళ థంబ్నెయిల్ చూశారు కదండి, ఆల్ అబౌట్ స్కిన్ కేర్. ప్రతి సీజన్లో అయినా ఎటువంటి సీజన్లో అయినా స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్కిన్ కేర్ అనేది ఎందుకంటే ఒక మంచి హెల్దీ స్కిన్ కోసం అండి. సో మనం చేసుకునే డైలీ లైఫ్లో చిన్న చిన్న మార్పులే చాలండి. మనం ఏం బయటకు వెళ్ళి బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మనకు మంచి హెల్తీ స్కిన్ కావాలి అంటే మనం రోజు డైలీ లైఫ్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకా ఏ సీజన్లో అయినా స్కిన్ కేర్ ఓకే. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది సమ్మర్ సీజన్. సో అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. బయటకు వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంట్లోనే ఉన్నా మన స్కిన్ అనేది ట్యాన్ అయిపోవడం జరుగుతుంది. సో అలా స్కిన్ అనేది ట్యాన్ అవ్వకుండా ఒక మంచి స్కిన్ టోన్, ఎటువంటి పిగ్మెంటేషన్స్, డార్క్ స్పాట్స్ ఎటువంటి ఇది లేకుండా ఒక హెల్తీ గుడ్ లుకింగ్ స్కిన్ కోసం కొన్ని టిప్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దామండి. సో ఫస్ట్ ఏంటంటే మనం వీక్లీ ఒక 3 times అయినా ఐస్ ఫేషియల్ అనేది కంపల్సరీగా చేసుకోవాలండి. ఎర్లీ మార్నింగ్ లేస్తాం కదా, లేయంగానే ఒక 5 minutes ముందు లేచి ఐస్ అనేది కంపల్సరీ పెట్టుకుంటాం కదండి. ఇంకా సమ్మర్ వస్తుంది కాబట్టి కంపల్సరీ మన ఫ్రిడ్జ్లో ఐస్ అనేది స్టోర్ చేసుకుంటాం. సో నైట్ టైం అది పెట్టుకొని మార్నింగ్ లేచి కొంచెం ఐస్ క్యూబ్ తీసుకొని నీట్గా రబ్ చేసుకోవాలి. ఒక 10 minutes 15 minutes అలా రిలాక్స్గా ఉంటుంది. ఈ ఐస్ ఫేషియల్ వల్ల ఫేసే కాదండి అండ్ బాడీ మైండ్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఓకేనా? సో కంపల్సరీ ఐస్ ఫేషియల్ అనేది చేసుకోవాలి. ఐస్ ఫేషియల్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది ఫేస్లో. అండ్ నెక్స్ట్ ఎటువంటి దుమ్ము ధూళి లోపల స్టక్ అయిపోయినా నీట్గా క్లీన్ చేసేస్తుంది. నెక్స్ట్ మనకు ఎప్పుడు యంగ్గా ఉండేటట్టు ఫేస్ ఉంచుతుందండి. అంటే ముడతలు ఇటువంటివి ఎర్లీగా రాకుండా చేస్తుంది. మనకు ఐస్ కింద పఫీనెస్, కొన్నిసార్లు ఐస్ ఉబ్బినట్టు అట్లుంటాయి కదండి. మనకు డార్క్ సర్కిల్స్ కానీ, సరైన నిద్ర లేకపోవడం వల్ల వచ్చే డార్క్ సర్కిల్స్ కానీ, స్ట్రెస్ వల్ల వచ్చే డార్క్ సర్కిల్స్ కానీ, ఏదైనా సరే ఈ ఐస్ ఫేషియల్ చేసుకోవడం వల్ల మనకు చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ గ్లోగా కూడా చేస్తుంది. నెక్స్ట్ ఓకేనా, కంపల్సరీ వీక్లీ 2 కానీ 3 కానీ, అంటే వీక్లీ 3 సార్లు అయినా సరే మనం ఐస్ ఫేషియల్ అనేది చేసుకుందాం. ఒకవేళ ఎర్లీ మార్నింగ్ కుదరదు అనుకుంటే నైట్ టైం అయినా మనం నైట్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటాం కదా. సో స్కిన్ కేర్ స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని ఆ తర్వాత ఐస్ ఫేషియల్ అనేది మనం చేసుకుందాము. ఫస్ట్ క్లెన్జింగ్. ఫస్ట్ వచ్చి క్లెన్జింగ్ అండి. మన స్కిన్ని ఫేస్ వాష్ అనే కాదు, ఏదైనా మైల్డ్గా ఉండే సోప్స్ వాడి నీట్గా ఫేస్ వాష్ చేసుకోవచ్చు. మనం ఏమి ఫేస్ వాష్ చేసుకోవాలి, ఈ ఫేస్ వాష్ ఆ ఫేస్ వాష్ అని కంగారు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ మన ఇంట్లో ఉండే రెగ్యులర్ సోప్స్ వాడి, అంటే మైల్డ్గా లైట్గా వాడాలి. అంటే కెమికల్స్ ఎక్కువ కలుపుతూ ఉంటారు కాబట్టి ఫేస్ మీద మనం ఎప్పుడైనా సరే లైట్గానే అప్లై చేసుకోవాలండి సోప్ అనేది. ఫస్ట్ స్టెప్ క్లెన్సింగ్, తర్వాత టోనింగ్ అన్నమాట. టోనింగ్ అంటే తెలుసు కదా అందరికీ. క్లెన్సింగ్ అయిపోయిన తర్వాత
మన ఈ పోర్స్ అనేది ఓపెన్ అవుతాయండి. ఓపెన్ అయినప్పుడు ఆ క్లెన్స్ చేసుకున్నప్పుడు ఆ మురికి అంతా బయటకు వచ్చేస్తుంది కదా, అప్పుడు మనం కంపల్సరీ టోనింగ్ అనేది అప్లై చేయాలి. అది ఏదైనా వాడచ్చు. నేనైతే రోజ్ వాటర్ వాడుకుంటాను. అది ఏదైనా పర్లేదండి. టోనింగ్ అనేది మీరు ఏదైనా వాడచ్చు. జస్ట్ రోజ్ వాటర్ ఒకటి తెచ్చుకొని జస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా హ్యాండ్లో వేసుకొని అలా అప్లై చేసేసుకొని కొంచెం ప్యాచ్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్యాచ్ చేసుకోవాలి. అదంతా లోపలికి వెళ్ళిపోతుందండి. దీనివల్ల మన పోర్స్ ఓపెన్ ఏదైతే అయి ఉంటాయో అవి క్లోజ్ అయిపోయి నీట్గా ఫేస్ అనేది ఎటువంటి ముడతలు లేకుండా కనిపిస్తుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మాయిశ్చరైజింగ్ అనేది కంపల్సరీ మనం వాడాలి. అది ఏ స్కిన్ వాళ్ళైనా సరే. అందులో మాయిశ్చరైజింగ్ అంటే ఇప్పుడు ఉండేది సమ్మర్ సీజన్ కాబట్టి మనం గీజీగా ఉండేది కాకుండా వెరీ లైట్గా ఉండేటి మాయిశ్చరైజర్ వాడదాం. ఎందుకంటే అసలే సమ్మర్ మొత్తం ఆయిల్గా అవుతుంటుంది ఫేస్, చెమట వల్ల వాటి వల్ల. సో మళ్ళీ మనం ఈ గీజీ మాయిశ్చరైజర్స్ వాడాము అంటే ఇంకాస్త ఎక్కువగా అనిపిస్తుంది. అది అంత మంచిగా కూడా ఉండదు. సో ఎప్పుడైనా సరే లైట్గా ఉండే మాయిశ్చరైజర్స్ ఇప్పుడు చాలా వస్తున్నాయి మార్కెట్లోకి. ఓకేనా, నేనైతే లాక్మే వాళ్ళది వాడతానండి మాయిశ్చరైజర్. దీంట్లో ఎక్కువగా విటమిన్ ఈ ఉండేటట్టు చూసుకోవాలి. మనం ఏదన్నా ప్రోడక్ట్ తీసుకున్నాము అంటే దాంట్లో కంపల్సరీ విటమిన్ ఈ ప్లస్ SPF 15+ ఇవి ఉంటాయి కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంపల్సరీ మనం ఈ సమ్మర్లో యూస్ చేసే మెయిన్ ప్రోడక్ట్ వచ్చి సన్ స్క్రీన్ అండి. మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కరి దగ్గర, కాలేజ్కి వెళ్ళే వాళ్ళ దగ్గర అయితేనేమి, మనం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ దగ్గర అయితేనేమి, నెక్స్ట్ ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా, హౌస్ వైఫ్స్ కూడా కంపల్సరీ సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. ఎందుకు అంటే చెప్పాను కదండి, ఇప్పుడు వచ్చేది సమ్మర్ సీజన్. మీరు ఏ సీజన్లో అయినా మనం అప్లై చేసుకున్నా లేకపోయినా, అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఏ సీజన్లో, మిగతా సీజన్స్లో ఇంట్లో ఉన్నప్పుడు పెద్దగా అప్లై చేయాల్సిన అవసరం లేదు. బట్ బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ రేస్ అనేది మన బాడీ మీద పడడం వల్ల ఎక్కువగా ఇది పిగ్మెంటేషన్ అయిపోవడం, ట్యాన్ అయిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో వాటి నుంచి మన స్కిన్ని మనం కాపాడుకోవాలంటే డెఫినెట్గా సన్ స్క్రీన్ అనేది వాడాలి. సో అది మీరు ఏ సన్ స్క్రీన్ అయినా తీసుకోవచ్చు. నేనైతే లాక్మే వాళ్ళదే వాడుతున్నాను. బాగుంటుంది. ఇదైతే నాకైతే బాగా సెట్ అయ్యింది. నెక్స్ట్ సన్ స్క్రీన్ అనేది SPF 50 చూసారా, కంపల్సరీ ఉండాలి. సో నెక్స్ట్ మనం ఇంట్లోనే వీక్లీ, వారంలో ఒక 2 సార్లైనా స్క్రబ్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలండి. ఈ స్క్రబ్లు ఇవన్నీ ఎందుకంటారా, నైట్ టైం మనమేం పొద్దున్న చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం బిజీగా ఉండడం వల్ల పొద్దునే చేసుకోవాల్సిన అవసరం లేదు. మన నైట్ స్కిన్ కేర్లో స్క్రబ్బింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్క్రబ్ చేసుకోవడం వల్ల అది డైలీ చేసుకోవాలని ఏం లేదండి. జస్ట్ వారంలో ఒక 2-3 సార్లు చేసుకున్న మనలో ఉండే ఎటువంటి మురికి ఇది ఉంటాయి కదా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ క్లీన్ అవుతూ ఉంటాయి. ఒక్కసారిగా అయితే పోవండి. మనం వారంలో 2-3 రోజులు అట్లా చేసుకుంటూ ఉండడం వల్ల నిదానంగా క్లీన్ అయిపోతాయి. అదే పనిగా బ్యూటీ పార్లర్కి వెళ్ళి
డబ్బులు ఖర్చు పెట్టి చేయించుకోవాల్సిన అవసరం లేదండి స్క్రబ్బింగ్ ఇవన్నీ. జస్ట్ మనం ఇంట్లోనే ఉండి చేసుకున్న చాలు. మన స్కిన్ మీద మనం కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఎప్పుడు మన స్కిన్ అనేది నీట్గా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. మనం ఇలాంటి మన లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మన ఈ మార్పుల వల్ల సో కంపల్సరీగా స్క్రబ్ అయితే చేసుకోవాల్సిందే. నేనైతే హిమాలయ ట్యాన్ రిమూవల్ ఆరెంజ్ ఫేస్ స్క్రబ్ అనమాట. దీంట్లో ఓట్ మిల్క్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇది వాడడం వల్ల చాలా ఫేస్ సాఫ్ట్గా, నీట్గా, గ్లోయింగ్గా కూడా వస్తుంది. చెప్తున్నాను కదా, కంపల్సరీ వాడండి. స్క్రబ్ అనేది కంపల్సరీ వీక్లీ 2 చేసుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో ఉన్నప్పుడు మన ఇంట్లో ఉండాల్సిన వాటిల్లో కంపల్సరీగా ఇంకొక ప్రోడక్ట్ని అయితే నాకు తెలిసి ఇది మ్యాక్సిమం అందరూ వాడుతుంటారు. సో అయినా చూపించేస్తాను. వ్యాజ్లిన్. చాలామంది వ్యాజ్లిన్ అనేది వాడుతుంటారు కదండి. ఓకేనా. మన నైట్ టైం అయితే జస్ట్ లిప్స్కి అప్లై చేసేసి ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. కళ్ళ మీద కూడా అప్లై చేసుకొని రిలాక్సింగ్గా ఉంటుంది. నెక్స్ట్ పాదాలకి అప్లై చేసుకోవచ్చు, చేతులకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా డ్రై అవ్వకుండా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి కంపల్సరిగా మనం సమ్మర్లో వీక్లీ 1 అయినా ఏదో ఒక ఫేస్ ప్యాక్ అనేది వేసుకుంటూ ఉండాలండి. కనీసం అట్లీస్ట్ వారంలో ఒక్కరోజు వేసుకున్నా చాలు. ఫేస్ ప్యాక్ అంటే ఏవేవో తెచ్చి వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మన ఇంట్లో ఉండే వాటితోనే న్యాచురల్గా వేసుకునవచ్చు. సో ఇంకా బయట మనం తీసుకునే కేర్ కంటే కూడా నెక్స్ట్ మనం ఇన్నర్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనం తీసుకునే ఫుడ్స్ వల్ల కూడా మన స్కిన్ అనేది టెక్స్చర్ అనేది మారుతుంటుంది. మంచి ఫుడ్ తీసుకోవాలి. బటర్ మిల్క్, మజ్జిగ అనేది ఎక్కువగా తీసుకోవాలి. మజ్జిగ ఎక్కువ తీసుకోవడం వల్ల హైడ్రేటెడ్గా ఉంటుంది. సో ఇంకెట్లాగో సమ్మర్ వచ్చేసింది కాబట్టి కంపల్సరీ సబ్జా వాటర్ కానీ ఇట్లాంటివి వీలైతే వారంలో 2 రోజులు కొబ్బరి నీళ్ళు తాగడం కానీ ఇట్లాంటివి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంపల్సరీ డైలీ కనీసం 1 గ్లాస్ అయినా మజ్జిగ తాగడం చాలా మంచిది. నెక్స్ట్ మంచి ఫుడ్స్ అనేది తీసుకోవాలి. క్యారెట్, కీరా ఇట్లాంటివి తీసుకోవాలి. చెప్పాను కదండి, ఓన్లీ ప్రోడక్ట్స్ వల్లే మన స్కిన్ అనేది ఎక్స్ఫోలియేట్ అవ్వదు. మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా ఉంటుంది. బయట జంక్ అనేది తగ్గించేసేయాలి. జంక్ ఫుడ్ అనేది తక్కువ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంట్లో వండినటివే మంచిగా తీసుకుందాం. ఇంతే అండి నేను చెప్పాలనుకుంది. మీకు కానీ నా వ్లాగ్ నచ్చినట్లయితే, నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.